రే పండగ అయిపోయింది, ఇంకా పనులు మొదలెట్టండి. పెండింగ్స్ పూర్తి చేయకపోతే ప్యాకేజ్ లో పచ్చిబూతుల పురాణం కూడా యాడ్ చేస్తాడు బాసు. యదవ సాఫ్ట్వేర్ జీవితాలు జాన్ ఫస్ట్ తో ఫ్యాంటాస్టిక్ గా స్టార్ట్ అయ్యి ఫెస్టివల్ తో పండగ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. అన్న కొత్తలున్న పండగ కూడా పెళ్ళంతా 10 రోజులు ప్రశాంతంగా ఉండేవరా? పండగకి 10 రోజులు ఉండడానికి ఏమన్నా పాత రోజులు అనుకుంటున్నావేంట్రా? క్యాలెండర్ తిరిగేసినంత సేపు కూడా వెయిట్ చేయట్లేదు కాలం, రోబోడేస్. అయినా కొత్తల్లుడు కొత్తల్లుడులా ఉండు. 10 రోజులు ఉంటే పాత అయిపోతావు. తర్వాత పచ్చి మంచి నీళ్ళు అడిగినా ఎవరు పట్టించుకోరు, పరువు పోద్ది. చలికాలం అన్న అసలు ఏ పని చేయబుద్దిగా అట్లా. ఆహా, నైట్ లో చేసే వర్క్స్ కు మాత్రం చలికాలం సమ్మగా ఉంటది. ఆఫీస్ వర్క్ అనేసరికి బుద్ధికి బద్ధకం వచ్చేస్తుంది. అంటే అది మరి అందుకేనేట్రా పొద్దున్నే లాగిన్ లేట్ అయిపోతుంది. చిచి మార్నింగ్ జాగింగ్ అన్నా. నువ్వు ఒక్కళ్ళు మహేష్ బాబు మరి కర్నూలు కబడ్డీ ఆడడానికి వెళ్ళి పల్లెటూరులో పొద్దున్నే పరిగెత్తడానికి. కొత్తల్లుడు ఆడి కబడ్డీ ఏంటో నాకు తెలుసురే. వీడి ఫ్యామిలీ నాలెడ్జ్ నాశనం అయిపోను. సీసీటీవీలో చూసినాడు సీన్ మొత్తం అలా చెప్పేస్తున్నాడేంటి అన్న? పండగెళ్ళి 3 రోజులే అయింది కదన్నా, ఇంకా 3 రోజుల నుండి వచ్చేస్తానే. అప్పుడు నీకు మూడిద్ది, జాబ్ పర్మనెంట్ గా పీకిద్ది. ఒరే చలికాలం పేరు చెప్పి నువ్వు ప్రపంచ జనాభా ఏం పెంచక్కర్లేదురా. ఇప్పటికే 8.1 బిలియన్ ఉంది. సంక్రాంతి వెళ్ళిపోయింది కదా, సర్దుకుని వచ్చి వీకెండ్స్ లో వాల్వో బస్ ఎక్కెళ్ళి మరి కబడ్డీ ఆడొద్దిగాను. నో, నేను రాను. కబడ్డీ కంప్లీట్ చేసి కప్ పట్టుకొని వస్తాను. ఎండ కప్పుగా ఎదురా నీ చేతికి చెప్పిచ్చి పంపుతారు, అప్పుడు కానీ నీకు తెలియదు. ఈ క్యాలెండర్లు ఏంటి బా క్యాలెండర్లతో కుస్తీ పడుతున్నావు? సిలిండర్ సబ్సిడీ ఏమైనా రావాలా? పాత క్యాలెండర్ ఎవరైనా పక్కన పడేస్తారు కదా, నువ్వు పట్టుకుని వేలాడుతుంటాను. పెళ్ళాం కొత్త క్యాలెండర్ చూస్తే మొగుడు పాత క్యాలెండర్ చూస్తాడు. పోయిన సంవత్సరం ఎంత బొక్కడిపోయిందని ఈడు బాధపడుతుంటే వచ్చే సంవత్సరం ఎంత వస్తుందని ఇది లెక్కలేస్తా ఉంటాడు. మరి నువ్వేంటి 2 మిక్స్ చేసావు? మిక్సీ లాంటి బుర్రలో ఈ 2 వేసి జ్యూస్ లాంటి ఐడియా బయటికి తీద్దామని. ఐడియా మాకు పనికొచ్చేదా నీకు పనికొచ్చేదా? ఎప్పుడు మాకు నీకు మాకు నీకు. మనం అన్నం నేర్చుకో, అత్తారింట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇది మన కోసం. అబ్బో ఏంటా కోసం? చెప్తా. ఇప్పుడు సంవత్సరం మొత్తం పండగలకయ్యే ఖర్చంతా కలిపి సంవత్సరం ముందే వడ్డీకి ఇచ్చేసి ఆ వచ్చే వడ్డీతో పండగలు చేసుకుంటే ఎలా ఉంటది? మిక్సీ బాగానే పనిచేస్తుందా కదా? అవును. మీ అక్క ఎక్కడ ఉందే? పొద్దు నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అనదు, బిజీ కాబట్టి. మ్యాగీయా? నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చెగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నా తిరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే 4 గొంతులో పార్క్ చేసేస్తాను. ఊరు నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా సాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు, మరి అంచుగాడు కూడా రాలేదు. 10 మంది చేసేంత పనే ఉంది మన కొంపలో. అయినా 10 మంది పనులకు సరిపడా పని మనిషి ఇది ఉంది కదా. పనే ఉందా? వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కాదు, శ్మశానంలా ఉంటది. మీరిద్దరు ఉన్న అలాగే ఉంది. ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు కదా. ఆడాళ్ళు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా? అది మీ జన్మ హక్కు. డబ్బులు పడుస్తా హక్కుల గురించి మాట్లాడితే. కాలు కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్ గా కనపడాలి, బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు, బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీపాలు తుడిచి వాష్ బెషన్లు కడిగి బీరువాల బట్టలు సర్ది బాల్కన్లో బూజులు దొరికి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి. సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి. గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు, పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్లన్నీ ఉతికి ఆరేసేసరికి అరికాల దగ్గర నుంచి అరచేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మధ్యలో కాఫీ పట్రా టిఫిన్ పట్రా అంటే